తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, నమస్తే. నేను మీ సుకన్య. మరి మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా అయితే మరి కాసేపట్లో మనం చూడబోతున్నాము. మరి ఆల్మోస్ట్ 2-3 అవర్స్ ముందు నుంచే ఇక్కడ ఫ్యాన్స్ అంతా అయితే మేళ తాళాలతో డీజేలతో పాలాభిషేకాలు చేస్తూ గందరగోళం చేసేస్తున్నారు. మరి మూవీ రిలీజ్ అవ్వక ముందే వీళ్ళు ఇంత గొడవ చేస్తుంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మరి వాళ్ళ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని అయితే మనం చూడలేము. కాబట్టి మనం ఇప్పుడే అసలు ఆ మూవీ ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. లోపలికి రండి. మరి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తీసిన మొట్టమొదటి సినిమా అన్నమాట. మరి ఈ సినిమా కోసం మన యూతే కాదు, చిన్నలు లేదు పెద్దలు లేదు, అందరూ కూడా చాలా బాగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ మన మానస థియేటర్ వద్ద కనుక చూసుకున్నట్లయితే 2-3 అవర్స్ ముందు నుంచే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి దండలు వేయటం కానీ పాలాభిషేకాలు అని చెప్పని గందరగోళం చేసేస్తున్నారనమాట. కేక్ కటింగ్లు అయితేనేమి, ఇంకా యూత్ అయితే చెప్పాల్సిన పనే లేదు. డీజేలు, మేళాలు, తాళాలు, ఒక పెళ్లికి కూడా ఇంత హంగామా జరగదేమో అన్నంతగా ఇక్కడ గోల్ చేస్తూ ఉన్నారు. మరి ఒకవైపు పోలీస్ యాజమాన్యం వారు కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా మరి వచ్చిన వారంతా కూడా సినిమాని ఎంజాయ్ చేయాలని చెప్పని చూస్తున్నారు. ఇక్కడైతే యూత్ ని అసలు ఆపలేకపోతున్నాం అనమాట. మరి మూవీ ఇక్కడ స్టార్ట్ అవ్వక ముందే యూత్ గోల్ ఇలా ఉంటే మూవీ అయిపోయిన తర్వాత వాళ్ళ గోల్ ఎలా ఉంటుందో అసలు మనం ఊహించలేము. కాబట్టి అసలు మూవీ ఎలా ఉంది, ఏంది, మన యూత్ ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. మీరు ఆల్రెడీ మన కావల్ జనాలు మొత్తానికి తెలుసు, మీరు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కూడా తెలుసు. మరి మీరు చెప్పండి, డిప్యూటీ సీఎం గా ఎన్నికైన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఆనందంగా ఉంది మేడం. దాదాపు నియర్లీ ఒక 3 years తర్వాత కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది ఈ రోజు. సో ఆల్రెడీ మీరు చూసారు ప్రాచీనంగా ఎలా ఉందో. ఇంకా రేపంతా కూడా ఉంది కాబట్టి ఇంకా ప్రీమియర్సే కాబట్టి రేపు అసలు సినిమా ఉంటుంది. మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూ చెప్పాలన్నమాట. కళ్యాణ్ గారి ప్రెజెన్స్ చాలు, సినిమా ఎలా ఉన్నా అతను చూస్తా ఉంటే చాలు. అంతే అంతే. సినిమాతో అనవసరం, మాకు మాత్రం పవర్ స్టారే ముఖ్యం అని చెప్పేసి అంటున్నారు. అంతే మేడం. థ్యాంక్ యూ. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత విడుదల చేసిన హరిహర వీరమల్లు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో తప్పకుండా బ్లాక్ బస్టర్ కొడతామండి. ఎందుకంటే డిప్యూటీ సీఎం ముందు, డిప్యూటీ సీఎం తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ సినిమా, అది కూడా డైరెక్ట్ సినిమా, అది కూడా మనకి పీరియాడిక్ మూవీ. సో తప్పకుండా మేము బ్లాక్ బస్టర్ కొడతాము. హరిహర పవన్ కళ్యాణ్ అంటే మళ్ళీ చూపిస్తాము. మీరే అన్నారు కదా డిప్యూటీ సీఎం అవ్వక ముందు అయిన తర్వాత అని. ఆ డిప్యూటీ సీఎం అయిన హుందా ఈ సినిమాలో కనిపిస్తుంది అంటారా? అసలు దానికి దీనికి సంబంధం లేదు అంటారా? కళ్యాణ్ బాబు ఏ పార్టీకి ఆ పార్టీ. సో సినిమాలో సినిమాలు లాగా ఉంటాడు, పాలిటిక్స్ లో పాలిటిక్స్ లాగా ఉంటాడు. సో మా పాలిటిక్స్ లో మా 70 లాగా చూశారు, అలాగే సినిమాల్లో కళ్యాణ్ బాబు కల్ట్ ఏదో చూపిస్తాం. మీరు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యానా లేకపోతే అనదర్ హీరో ఫ్యానా? కట్టు బానిస. మరి టు బి ఫ్రాంక్, రివ్యూ ఎలా ఉండబోతుంది ఏందని అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒరిజినల్ మూవీలో చూసి చాలా రోజులు అవుతుంది. సో ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిది కొన్ని సీన్స్ ఆయన ఒరిజినల్ గా వింటేజ్ గుర్తు చేసిందంటే చాలు సినిమా 1000 కోట్లు పక్క. 1000 కోట్లు పక్క చేస్తారైతే డే 1 బ్లాక్ బస్టర్ పక్క. కళ్యాణ్ బాబు తర్వాత ఎవరైనా కలెక్షన్స్ లో మరి అంత పిచ్చని అంటున్నారు కదా, మరి మా కోసం కళ్యాణ్ గారి సైనిక్ ఏమన్నా కాపీ చేస్తారా? కళ్యాణ్ గారి స్టైల్ అంతే అంటారు.